విజయనగరం పట్టణంలో మొసానిక్ టెంపుల్ ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రక్కన జరుగుతున్న మెప్మా నిపుణ ఆధ్వర్యంలో జాబ్ మేళా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యురాలు పోసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు పాల్గొని జిల్లా నుంచి వచ్చిన సుమారు 2000 మంది నిరుద్యోగులను కలిసి వివిధ కంపెనీలు కల్పించిన ఉద్యోగ అవకాశాలను సద్వినియోగపరచుకోవాలని కోరటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న నిరుద్యోగ భృతిలో భాగంగా 17 కంపెనీల నుండి ఉద్యోగ అవకాశాలను కల్పించటం నిరుద్యోగులకు ఆనందాన్ని కల్పిస్తుందని, ఈ జాబ్ మేళాలో ఎక్కువగా మహిళలే పాల్గొన్నారని, అబ్బాయిలు కూడా ఎటువంటి దాంట్లోనే వెనకబడిపోకూడదని, మహిళలతో పాటుగా అబ్బాయిలు కూడా సమానంగా ఉండాలని, ఉద్యోగ అవకాశాలను వినియోగించుకోవాలని ఆమె కోరారు. అంటే వికసిత్ భారత్ 2047, స్వర్ణాంధ్ర 2047 ద్వారా మన మొత్తం ఆంధ్రప్రదేశ్ అయినా భారతదేశమైనా అద్భుతంగా తీర్చిదిద్దాలనే ప్రయత్నంలో విశ్వ ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అంటే విజన్ 2047 ఏంటంటే 100 years భారతదేశం ఇండిపెండెన్స్ పూర్తి చేసిన సమయం వరకు మనకి అందరికీ కూడా పేదరిక నిర్మూలన అనేది మన భారతదేశంలో ఉండాలి. అందరికీ ఉద్యోగ అవకాశాలు ఉండాలి, ఎంటర్ప్రీనియర్షిప్ అయినా ఉండాలి. అయితే మనం చూస్తుంటే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు వారు ఇంటికి ఒక ఉద్యోగం అని వారు మొదలుపెట్టారు. అయితే ఈ ఇంటికి ఒక ఉద్యోగం ద్వారా మనం చూస్తుంటే అప్పుడు కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇప్పుడు మన క్యాపిటల్ అమరావతి, అప్పుడు మన క్యాపిటల్ హైదరాబాద్. అయితే పెద్ద స్టేట్ ఉండేది మొత్తం, ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి డివైడ్ అయిపోయింది. అయితే ఆ రోజుల్లో మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ చేశారు. ఒక హైటెక్ సిటీ, ఐటీ డెవలప్ చేస్తూ అక్కడ హైటెక్ సిటీ తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తర్వాత ఇంకెన్నో ఏరియాస్ అనేది డెవలప్ అవుతా వస్తుంది. అయితే అక్కడ చూస్తుంటే ఒక రాళ్ళు రప్పలున్న చోట, నీళ్లు లేని చోట ఈరోజు ప్రతి ఒక్క కంపెనీ, ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా అక్కడ ఉండి ఒక ఉద్యోగ అవకాశాలు అనేది ప్రజల కోసం కల్పించాం. అయితే అదేవిధంగా ఆ ఎక్స్పీరియన్స్ అంతా చూస్తూ ఆ టైంలో ఫస్ట్ టైం ముఖ్యమంత్రి, ఈ టైంలో 4వసారి ముఖ్యమంత్రిగా స్వర్ణాంధ్రాన్ని తీర్చిదిద్దటానికి ఇక్కడ ఇంటికొక ఉద్యోగం ఉంటూ ఇంటికొక ఎంటర్ప్రీనియర్ కూడా అనే స్లోగన్తో మనం మొదలుపెట్టాం. అయితే ఈరోజు ప్రతి ఇంటికి మనందరికీ తెలుసు ఏ విధంగా ఎక్స్పెండిచర్ అనేది పెరిగిపోయింది. పిల్లల స్కూల్ ఫీజులు కానివ్వండి, మనకి డైలీ ఖర్చులు కానివ్వండి, ఏ విధంగా పెరిగిందనేది తెలుసు. అయితే ఈ రోజుల్లో ఒక ఇంట్లో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా పనిచేస్తేనే ఆ ఇంటి నీట్
నీట్గా గడుస్తుంది. ఆ ఇల్లు అనేది మనం భావితరాలు ఉన్నటువంటి పిల్లలకి మనం ఒక మంచి ఎడ్యుకేషన్ కానివ్వండి, మనం ఒక బాగా తీర్చిదిద్దుగలుగుతాం, ఒక మంచి సిటిజన్గా మనం తీర్చిదిద్దుగలుగుతాం అనేది ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఇంటికి ఒక ఉద్యోగం, ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ అనే స్లోగన్తో మనం వెళ్తున్నాం. అయితే ఈరోజు మనం ప్రతి ఏరియాస్లో జాబ్ మేళా అనేది మనం కండక్ట్ చేస్తున్నాం. అయితే ఈరోజు ప్రత్యేకంగా మనం చూసుకుంటే 17 కంపెనీస్ అనేది జాబ్స్ ఇప్పించడానికి వచ్చినాయి. అదేవిధంగా ఇప్పుడు మార్నింగ్ ఫస్ట్ సగం కూడా అవ్వలేదు, ఫస్ట్ 10:30 వరకే మనకి 1800 రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ వచ్చినాయి. అంటే నిజంగా ఈ జాబ్ మేళా అవసరం ఎంతో మనకు అర్థమవుతుంది. అయితే యూత్ అందరూ కూడా ఒక జాబ్ అయినా ఉండాలి, లేకపోతే ఆయన ఒక ఎంటర్ప్రెన్యూర్గా అయినా ఉండాలి. అయితే ఈ విధంగా మనం మన స్టేట్ని తీర్చిదిద్దుతాం. ఎప్పుడైతే అందరికీ ఒక ఉద్యోగ అవకాశాలు ఉంటాయో పేదరిక నిర్మూలన అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. చదువు అనేది చాలా ముఖ్యం. అయితే మనం చూడండి, ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ చదివే వాళ్ళు కాదు పిల్లలు, ఎస్పెషలీ ఆడపిల్లలు స్కూల్కి కూడా వెళ్ళేవారు కాదు. ఈరోజు ఈ జాబ్ మేళాకి వస్తుంటే మనకి ఫ్రంట్ 3/4 రోస్ చూస్తుంటే ఎక్కువ ఆడపిల్లలు చదువుకొని జాబ్స్ కోసం అప్లై చేస్తున్నారు, తక్కువ అబ్బాయిలు ఉన్నారు. అయితే అబ్బాయిలు మీరు కూడా కొద్దిగా ముందుకు రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. మీరు వెనక పడిపోకూడదు, అందరూ ఈక్వల్గా ఉంటే అప్పుడు మన సమాజం బాగుపడుతుంది. అయితే మనం ఈరోజు జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నాం. మీ అందరు కూడా అద్భుతమైన జాబ్స్ రావాలని నేను కోరుకుంటున్నాను. అయితే చాలామంది ఈ రోజుల్లో నా జాబ్ నా ఇంటి పక్కన ఉండాలో, నా ఊరిలోనే ఉండాలో, లేకపోతే నా ఇంట్లో 5 to 10 minutes లోపలే నేను జాబ్కి చేరుకోవాలంటే ఇది కొద్దిగా కష్టమైన సిచ్యువేషన్. అంటే సినిమాస్లో జరుగుతుంది కానీ రియల్ లైఫ్లో జరగదు. అయితే మీరందరూ కూడా వచ్చిన జాబ్ అనేది తీసుకోవటం ముఖ్యం. ఎందుకంటే మనం చూసాం ఇప్పుడు రీసెంట్గానే వైజాగ్లో, మన వైజాగ్ విజయనగరం మధ్యన చూస్తుంటే ఎన్ని ఉద్యోగ అవకాశాలు మన లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా కల్పిస్తున్నారు. ఫస్ట్ TCS అనేది వచ్చింది. అది పాలసీ 99 పైసాకి ల్యాండ్ ఇస్తుంటే ఎంతోమంది విమర్శలు చేశారు. కానీ అన్నిటికీ డబ్బే ముఖ్యం కాదు, ఉద్యోగ అవకాశాలు, ఒక ఎకనామిక్ గ్రోత్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అయితే మనకి వైజాగ్లో చూస్తుంటే TCS వచ్చాక కాగ్నిసెంట్ వచ్చింది. కాగ్నిసెంట్ వచ్చాక మనకి ArcelorMittal వచ్చింది. అలాగే ఎన్నో కంపెనీస్ వచ్చి రీసెంట్గా స్విగ్గీ కూడా శంకుస్థాపన చేశారు లోకేష్ గారు వైజాగ్ వచ్చి. దాని తర్వాత మీ అందరికీ నేను చెప్పక్కర్లేదు, గూగుల్ అద్భుతమైన రికార్డ్ అనేది మనకి వైజాగ్లో సృష్టిస్తుంది. వాళ్ళు ఒక 15 మిలియన్ రూపీస్ అనేది 5 yearsలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ మినిస్టర్ లోకేష్ గారు ఢిల్లీకి వెళ్ళి ఈ ఒప్పందం అనేది సైన్ చేయడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ గారు సమీక్షలో సైన్ చేయడం జరిగింది. అయితే అంటే మీరు 15 మిలియన్ అంటే అది 1,33,000 lakhs అన్నమాట. అంత వాళ్ళు దాంట్లో పెడుతున్నారు, అంత పెట్టుబడి వాళ్ళు పెడుతున్నారు. ఒక అద్భుతమైన కంపెనీ. సో మీకు ఫస్ట్ వచ్చిన జాబ్స్ మీరు తీసుకుంటే మీకు కొంత ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. అప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ వచ్చాక 1 year or 2 years తర్వాత మీరు సెలెక్ట్ చేసే పొజిషన్లో ఉంటారు. కానీ బిగినింగ్లోనే నాకు ఇదొద్దు అదొద్దు అని మీరు అనుకుంటే మీకు ఎక్స్పీరియన్స్ రాకుండా ఉంటుంది. అప్పుడు మీరు వెనుకబడిపోతారు. అయితే మీరు వచ్చిన జాబ్ ముఖ్యంగా తీసుకొని అప్పుడు మీరు సెలెక్షన్స్కి ఎక్స్పీరియన్స్ వచ్చాక మీకు ఆటోమేటిక్గా చాయిసెస్ అనేది మీకు ఎక్కువ కనిపిస్తుంది. కంపెనీస్ కూడా మీరు ఇన్ని రోజులు పనిచేశారు, ఈ విధంగా పనిచేశారు అనేది ఒక రికార్డ్ అనేది ఉంటుంది. సో కంపెనీస్ కూడా మీ మీద నమ్మకం
కూడా పెంచుతారు. సో ఆ విధంగా మీరు చేసుకుంటే ఒక అద్భుతమైన విధానంగా ఉంటుంది. మీరందరూ కూడా వచ్చిన జాబ్స్ తీసుకొని ఎక్స్పీరియన్స్ అయ్యాక ఇంకా మంచి జాబ్స్కి వెళ్ళాలని కోరుకుంటూ మీ అందరికీ